మీద నుంచి. ఏంటి? మంగళగిరి బ్రిడ్జి కింద లెవెల్ క్రాసింగ్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాను. కాసేపట్లో ఈ ట్రాక్ మీద అమరావతి ఎక్స్ప్రెస్ వస్తుంది. దానికంటే స్పీడ్గా నువ్వు ఇక్కడికి వస్తేనే నన్ను కాపాడుకోగలవు, లేకపోతే నేను బాయ్. చిక్కు బుక్కు రైలే అదిగోరా అక్కడ ఉంది. ఎక్కడికి? రెస్టారెంట్ కి. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. హలో, మంగళగిరి రైల్వే స్టేషన్. యా, అమరావతి ఎక్స్ప్రెస్ ఇప్పుడే ఉంది కదా. అరుణ, ఇట్స్ ఓకే. నారాయణ, అరుణ చెప్పేది విను. అరుణ, నీకేం కావాలి? నేనేం చేయాలి చెప్పు. చెప్పు. అమ్మా 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 నువ్వు ఆగమ్మా. చూడు దండం పెడతారా బాబు. అది చెప్పినట్టు చేయరా బాబు. లేదంటే మనం ఆగమ్మా తల్లి. ఓకే, రెస్టారెంట్. కమ్ ఆన్. అబ్బా తల్లి, సాధించావు. రెస్టారెంట్కి వచ్చాం. ఇప్పుడు విషయం చెప్పు. నువ్వు త్వరగా వచ్చి రైలు రక్షించావు, లేకపోతే అది పడిపోయేది. అబ్బా విషయం చెప్పరా. అది కాదురా, ఒక పిల్లవే. నిన్న రాత్రి కల్లో నిన్ను రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను, నువ్వు రానన్నావు. అది కరెక్ట్ ఆర్ రాంగ్ అని టెస్ట్ చేశాను. ఐ వన్. ద డ్రీమ్ ఇస్ రాంగ్ రా. ఏమే, వివేక్ గ్లామరు చాలా నేటివిటీగా ఉంటుంది కదే. అతని తల్లో వంకి చాలా స్టైల్ గా ఉంటుంది. బేరర్, సీజర్. సీజర్ ఎందుకురా? కత్తిరించుకోవడానికి. నాకు తెలీదా మేడం? థ్యాంక్ యూ. రే, నా వంకి ఎదురా. కొంకికి తగిలించడానికి వెళ్ళింది. ఇదిగో. ఏంటి? మీరే చెప్పారుగా వివేక్ వంకి బాగుందని. దాన్ని కట్ చేసిన వెంట్రుకలు కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగండి. ఇదిగో, అందరికీ చెప్తున్నాను, అతని కాపీ రైట్స్, లవ్ రైట్స్, నవ్వు రైట్స్, టోటల్ గా వరల్డ్ రైట్స్ నావే. ఎవరైనా కన్నెత్తి చూసారో మొత్తం కత్తిరిస్తానా? ఎప్పటికైనా అర్థమైందా ఆ అమ్మాయి సిజర్ ఎంత కడిగిందో? టైం అవుతుంది, అది ఇంకా రాలేదేమిటే? ఒరే సుబ్బి, దాని సంగతి తెలిసి కూడా దానికి చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు. రేపు వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారు, నీకోసం కూర్చుంటారేమిటే? అదొచ్చి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చూసిందంటే ఇవాళ వాళ్ళకో మనకో మూడింది. అది దోసకాయ పచ్చడి చేయమంటే నేను ఉల్లిపాయ పచ్చడి చేశానని నా గుండు కొరిగించేసింది. ఒరే, నా మీద కోపంతో మీసం మెలేసావని నిద్దట్లో నీ మీసం కట్టి తెచ్చుకో. వస్తామండి. ఒక నిమిషం కూర్చోండి, వచ్చేస్తుంది. వచ్చింది, చెప్పింది, వెళ్ళింది. ఆల్రెడీ మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటగా. వేళకోళంగా ఉంది మమ్మల్ని చూస్తుంటే. ఇదే అమెరికాలో అయితే $3 కోట్ల సూట్ వేసి ఉండేవాడి. గొప్ప సంబంధం. అరుణ, ఏమిటా వేళకోళం? వేళకోళం కాదే. మరి వాళ్ళకి ఎందుకు అలా చెప్పావు? నిజమే కదా చెప్పాను. డాడీ, ఏమిటా నిజం? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను, అదే కదా చెప్పాను. ఎవరా అబ్బాయి? ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని అకేషన్ లో చెప్తే బాగుంటుంది. రేపు అతని బర్త్డే, రేపు చెప్తాను. కాబోయే అల్లుడికి మీరు హ్యాపీ బర్త్డే చెప్పండి. కాబోయే భార్యగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇది గుప్తుల కాలం నాటిదా, శాతవాహన కాలం నాటిదా? నెత్తి మీద కుండుంది కాబట్టి గోలుకొండదే. ఇది కొండపల్లిదిరా, చెక్క బొమ్మ. అది అలా అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాడు. ఏంటి నువ్వు? చాలా టైర్డ్ గా ఉందిరా. మా నాన్న ఏదో పెళ్లి సంబంధం డిసైడ్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పాడు. అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇది హాస్టల్, అల్లరవుద్ది. అల్లరైతేనే మన పెళ్లి అవుద్ది. మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో 7 ఏళ్ళు మా బతుకు బ్లాక్ కలర్ అయిపోద్ది. ఒరేయ్, అసలు నీకు అది లేదురా బుద్ధి. ఓహో, మిడ్ నైట్ వచ్చాను, అన్నం తినకుండా వచ్చాను. ఏదైనా బిర్యానీ తేవాలన్న బుద్ధి లేదు నీకు? హలో, మీ మిడ్ నైట్ ఫ్యామిలీకి మిడ్ నైట్ బిర్యానీ తెచ్చే సర్వెంట్ లా కనబడుతున్నానా? అసలు నీకు అదుందా? టైం సెన్స్. నీకు నేను చెప్పి ఎంతసేపు అయింది, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు, వెళ్ళితే వెళ్ళు. లేట్ అయినా పర్లేదు, మెల్లగరా. అర్థం చేసుకోడు. అవునా? ఇలా చూడు. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడండి. బాత్రూమ్ అక్కడ ఉంది, అక్కడ ఉంది. వివేక్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ అన్న. అరుణ, నో, దిస్ ఇస్ టూ మచ్, దిస్ ఇస్ టూ మచ్. అరుణ, బాత్రూమ్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు. అరుణ, వద్దు వద్దు. అబ్బా, వెళ్ళి స్నానం చేయి. బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయి. సరుకులన్నీ తీసుకురావాలి.